ఎవరైతే నేను చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్‌లో గాని, వివాహ తేదీలు మీవి ఈ తేదీల్లో అయినాయి. 4, 13, 22, 31, 7, 16, 25 ఈ తేదీల్లో మీ వివాహం కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉందా? అయితే 4, 7 న్యూమరాలజీ ప్రకారం ఛాయాగ్రహాలకు సంబంధించింది. ఎవరైతే ఈ సిరీస్‌లో జన్మిస్తారో లేదా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కానీ, మ్యారేజ్ డేట్ కానీ ఈ సిరీస్‌కు సంబంధించిందో, ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌ను మొత్తం కూడితే 4 లేదు 7 వస్తుందో వీళ్ళ జీవితం ఎలా ఉంటుందనంటే పౌర్ణమి, అమావాస్యల కాంబినేషన్‌లో ఉంటుంది. సో అనగా పౌర్ణమి అనంటే వీళ్ళ జీవితంలో అనూహ్యంగా వీళ్ళు ఏదైతే ఇంకా నాకు ఇది నా వల్ల కాదు, ఇది కలిసి రాదు కావచ్చు, ఇంకా దీన్ని రేపటితో వదిలేస్తామని అనుకుంటారు. అనూహ్యంగా అదే వీళ్ళ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. లేదు ఇది నాకు బాగా కలిసి వస్తుంది, దీన్ని నేను ఖచ్చితంగా సాధిస్తాను, దీని నుండి విజయం సాధించి అందరికీ నలుగురి ప్రశంసలు పొందుతాననుకుంటారు. ఆ విషయంలోనే వీరు అనూహ్యంగా డౌన్ఫాల్ అయ్యి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని కూడితే 4 కానీ 7 కానీ మీరు జన్మించిన తేదీ కానీ, వివాహ తేదీ కానీ ఈ సిరీస్లో ఉన్నట్లయితే మీ జీవితంలో ఎప్పుడు ఒక కాన్స్టెన్సీ అనేది ఉండదండి. ఎలా అంటే డబ్బులు వస్తాయి, డబ్బులు ఖర్చు అయిపోతాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో మీ పార్ట్నర్షిప్లో మీరు అనూహ్యంగా ఒకానొక స్టేజ్ వరకు మిమ్మల్ని వాళ్ళు వాడుకుంటారు. ఆ స్టేజ్ రాగానే మిమ్మల్ని లాగి పెట్టి కొడితే మీరు మళ్ళీ డౌన్ఫాల్ జీరోకి వస్తారు. మీరు మీ చేతి గుండా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అద్భుతంగా మీ కళ్ళ ముందే 1కి 10 రెట్లు డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళు లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తారు. మీరు మాత్రం ఎక్కడైతే పెట్టుబడిని ప్రారంభించారో అక్కడే ఆగిపోతారు. మీరు చేయాల్సింది ఏదీ లేదు. మీరు అనుకోవచ్చు, మరి ఇప్పుడు మా వివాహ తేదీ డేట్ ఆఫ్ బర్త్ను ఏదైనా మార్చవచ్చా? మనిషి జీవితంలో తనకు తాను ఎవరైతే మార్పు మొదలవుతుందో, ఎవరి జీవితాన్ని, ఎవరి లక్ష్యాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒకసారి మన జీవితంలో జరిగిన మిస్టేక్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో లక్ష్య సాధన అనేది ఈజీగా అవుతుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, ఒకసారి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ని నాకు పంపిస్తే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది నేను ఇచ్చే పేరుతోటే మొదలవుతుంది.